ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేసిన ఆలయం ద్వారకా తిరుమల దేవాలయం. ఈ ఆలయాన్ని చిన్న తిరుపతి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆలయ పురాణం. బ్రహ్మపురాణం ప్రకారం ఈ ఆలయం సత్యయుగంలోనే వెలిసిందని చెబుతోంది. ఈ పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూవుగా వెలిశాడు. పూర్వం ద్వారకుడు అనే పేరుగల ఒక మహాముని చీమలపుట్టలో శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం కఠోర తపస్సు చేయడం జరిగింది. స్వామివారు ద్వారకుడి భక్తికి మెచ్చి ద్వారకుడికి ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమనగా అప్పుడు ద్వారకుడు జీవితాంతం స్వామివారి పాదసేవను చేసే భాగ్యం కోరాడు. కనుక పాదాలు పూజించే భాగ్యం అతనికి దక్కింది. అందుకే ఈ ఆలయంలో స్వామివారి పైభాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. వైష్ణవాచార్యులైన రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి అందరూ స్వామిపాద పూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని ధ్రువమూర్తికి వెనకవైపు పీఠంపై ప్రతిష్ఠించడం జరిగింది. బ్రహ్మపురాణం ప్రకారం శ్రీరాముడి తాత అజమహారాజు ఈ ఆలయంలో పూజలు చెయ్యకుండా ఇందుమతి స్వయంవరానికి ఈ ఆలయం మీదుగా వెళ్లడం జరిగింది. అప్పుడు వధువు ఇందుమతి అతనికి వరమాల వేసినా అతను స్వయంవరానికి వచ్చిన రాజులతో యుద్ధాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. దారిలో ఆలయాన్ని విస్మరించినందుకే యుద్ధం జరిగిందని అతను గ్రహించి అజమహారాజు వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రార్థించాడు. అప్పుడు ప్రత్యర్థి రాజులు యుద్ధాన్ని వెంటనే ఆపారని కథనం. ఆలయ విశేషాలు. గర్భగుడిలోకి ప్రవేశించిన తర్వాత అత్యంత స్ఫూర్తిదాయకమైన మంత్రముగ్ధమైన అనుభూతిని పొందారు. పౌరాణిక దేవత వెంకటేశ్వరుడు విగ్రహ పరిమాణం వరకు కనిపిస్తాడు. దిగువ భాగం భూమిలో ఉన్నట్లు ఊహించబడింది. పవిత్ర పాదాలను బలిచక్రవర్తికి తన రోజువారీ పూజ కోసం పాదాలలో సమర్పించినట్లు చెబుతారు. 11వ శతాబ్దంలో శ్రీమద్ రామానుజులచే ప్రతిష్ఠించబడిన ప్రధాన విగ్రహం వెనక ఉన్న శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం పూర్తి పరిమాణంతో దర్శనమిస్తుంది. 2 గొప్ప భారతీయ నదులైన కృష్ణా గోదావరి నదుల మధ్య స్వయంభూవుగా వెలిసిన ఈ ఆలయానికి ఈ 2 నదులు పూలమాలగా అలంకరించినట్లు బ్రహ్మపురాణం ద్వారా సూచించబడింది. అభిషేకం లేని స్వామి. ఈ క్షేత్రంలో స్వామివారికి అభిషేకం ఉండదు, కేవలం అర్చనలు మాత్రమే చేస్తారు. ఎందుకంటే విగ్రహం పాదాల వద్ద వరకు మాత్రమే బయటకు కనిపిస్తుంది. స్వయంభూవుగా వెలిసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని, తర్వాత ప్రతిష్ఠించబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. ద్వారకా తిరుమలను దర్శించిన భక్తులు పెద్ద తిరుపతిలోలాగనే తలనీలాలు మొక్కుగా సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. వెంకటేశ్వరుడు పద్మావతీదేవిని వివాహం చేసుకునే పూర్వం ఆశ్రమజీవనం గడుపుతున్నప్పుడు తన ఆవు పాలు తాగుతున్నాడని ఒక పశువుల కాపరి కోపంతో కొట్టడంతో తలపై ఆ దెబ్బకు కొంత చర్మం కందిపోయి జుట్టు తొలగిపోయింది. ఈ సంఘటన వల్ల వెంకటేశ్వరుని దివ్యమంగళ రూపానికి చిన్న మచ్చలా అనిపించిందని గాంధర్వ యువరాణి నీలాదేవి తన అపూర్వమైన కొప్పు నుంచి కొన్ని వెంట్రుకలను దేవదేవుని కోసం ఇచ్చిందట. నీలాదేవి గౌరవార్థం భక్తులిచ్చే మొక్కు కాబట్టి తలనీలాలు అని అంటారు. ఈ ఆలయం ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందినది మరియు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు.